రమేష్ అలియాస్ వికాస్ 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ముగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ రాజు అలియాస్ ఎర్రరాజు అలియాస్ చందు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. తొడెం గంగా అలియాస్ గంగవ్వ అలియాస్ సోని గత 21 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు ప్రధాన జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు. మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన మల్లోజుల లొంగుబాటుపై ఎలాంటి సమాచారం లేదన్నారు డీజీపీ శోధర్ రెడ్డి. తెలంగాణకు చెందిన వారు 72 మంది మావోయిస్టు పార్టీలో ఉన్నారని, వారిలో 8 మంది కేంద్ర కమిటీలో సభ్యులుగా పనిచేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, రాజకీయ నాయకులతో రావచ్చు, మీడియా మిత్రులతో రావచ్చు, ఇట్లా ఏ రకంగా బయటకు వచ్చినా బయటకు రావచ్చు. వారికి మేము టైటిల్తో ఓపెన్ ఆర్టికల్ పైన సంబంధిస్తున్నాం వాళ్ళని. సో ఓపెన్ కాల్, ఫ్రీ కాల్. కోల్పేటలో కొంత ప్రయత్నం జరిగింది, కొంత లాస్ట్ 5-6 months కింద కొంత ప్రయత్నం జరిగింది, మళ్ళీ అటెంప్ట్ జరిగింది మాత్రం వాస్తవం. కానీ మళ్ళీ ఇప్పుడు కొంత స్తబ్దంగా ఉన్నది. మళ్ళీ ఆ తర్వాత ఒక 2-3 సార్లు మనం దృష్టికి వచ్చింది, తర్వాత మళ్ళీ తప్పుడు లేదు. పార్టీలో జనరల్ సెక్రటరీ ఎవరు అనేది ఇప్పుడు తెలియదు. మీరు ఎందుకు లొంగిపోతున్నారు? పార్టీ పాలసీని రూపొందించుకోవడం, ఎట్లాంటి రూపొందించుకొని పనిచేసిన సమస్య ఉంది. అదే నిర్మాణంలో అంటే పార్టీలో అగ్రనాయకులు కూడా అట్లా బయటకు వచ్చింది. కానీ ఇలాంటి చర్చ మొదటి నుంచి పార్టీలో ఉంది, ఎందులో ఉంటుంది ఎప్పుడైనా కూడా. అంటే ఏంటి మన పరిస్థితి అనుకూలంగా ఉంటున్నామా లేదా అనేది ఉంది. అది ఈరోజు ఇంకా కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. దాని కూడా చెప్తాను, కోఆర్డినేషన్ లేకుండా పోయింది.